శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. డివోషనల్ ఆస్తు తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఈ నెల 3వ తారీఖు అంటే మార్చి 3వ తారీఖున మంగళవారం నాడు కేతుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతోంది. ఈ గ్రహణము ముఖ్యంగా పూర్వభరణి నక్షత్రంలో వస్తూ ఉన్నది. భరణి నక్షత్రం వారు, పూర్వభరణి నక్షత్రం వారు, పూర్వాషాఢ నక్షత్రం, పూర్వభరణి అంటే పుబ్బ, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాల వారు ఈ గ్రహణం చూడకూడదు. ముఖ్యంగా తర్వాత మనకి నియమం ఉంది, గర్భిణీ స్త్రీలు గ్రహణం చూడకూడదని. కాబట్టి ఆ నియమాలు పాటించవలసిందిగా కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ గ్రహణము ముఖ్యంగా మకర రాశి వారికి, సింహరాశి వారికి, కన్యారాశి వారికి దోషం అధికంగా ఉంది. వృషభ రాశి వారికి, మకర రాశి వారికి, వృషభ రాశి వారికి, సింహరాశి వారికి, కన్యారాశి వారికి దోషం అధికంగా ఉంది. కాబట్టి అధమ ఫలము అంటాం. కాబట్టి ఈ రాశివారు చూడకుండా ఉండడం ఒక మంచిదైతే, ఈ రాశివారు తగినంతగా ఆ యొక్క చంద్రగ్రహ జపము కానీ, కేతుగణ జపం కానీ, అంటే చంద్రకేతులు జపం చేయించడం కానీ, లేదా మరీ కుదరకపోతే దానాలు ఇవ్వడం కానీ చేయొచ్చు, ఇప్పించడం కానీ చేయొచ్చు. ఏ దానాలు ఇవ్వాలండి అంటే చెప్పాల్సింది ఏమిటయ్యా అంటే, నక్షత్రానికి చంద్రుడికి బియ్యం కాబట్టి బియ్యము, అదేవిధంగా తెల్ల వస్త్రము, ఏదైనా ధోతి, బ్రాహ్మడికి కాస్త పనికొచ్చే ధోతి, తర్వాత ఒక రాగి పాత్రలో నెయ్యి పోయటము, ఆ నెయ్యి ఇవ్వడము, ఎంతైనా మన చేతనైనంత నెయ్యి ఇవ్వడము. అదేవిధంగా కేతుగ్రస్తం కాబట్టి ఉలవలు దానం చేయడం, నల్ల నువ్వులు దానం చేయడం, ఇవన్నీ కూడా శ్రేష్టము. తర్వాత ఒక వెండి చంద్రబింబం, ఇది కూడా దానం ఇవ్వాలి. ఇవన్నీ కూడా దాన వస్తువులు, దాన ద్రవ్యాలు. ఈ విధంగా దానం ఇచ్చుకోవాలి. ఇంకొకటి ఏంటయ్యా అంటే, ఆ రోజు మధ్యాహ్నం 3:20 గ్రహణం పడుతోంది. అక్కడ నుంచి అంటే పట్టుకాలం అంటారు, విడుపు కాలం 6:47. తర్వాత పుణ్యకాలం అని ఉంటుంది. ఏంటంటే సూర్యాస్తమయం 6:20 కాబట్టి ఒక 27 నిమిషాల పాటు 6:20 నుంచి 6:47 వరకు కూడా సాయంత్రం పూట దీని పుణ్యకాలము అంటారు. ఈ పుణ్యకాలము సమయంలో విశేషంగా జపాలు చేసుకోవటం ఇవి కూడా మంచిది. అసలు ఆద్యంతాలు కూడా అంటే పట్టుకాలం నుంచి స్నానం చేసి సత్యాల స్నానం అంటే ఏ బట్టలు అయితే కట్టుకుని ఉన్నారో ఆ బట్టలతోనే స్నానం చేయడం, కూర్చుని మరి గాయత్రి మంత్రం జపం చేసుకునేవాడు గాయత్రి మంత్రం జపం చేసుకోవడం కానీ, ఏదైనా నామజపం చేసుకోవడం వాళ్ళు నామజపం చేసుకోవడం కానీ, ఏ నామైనా జపం చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీ గణేశాయ నమః, నమ శంకరాయ, నమ శివాయ, ఇట్లాంటి నామజపాలు ఏవైనా చేసుకోవచ్చు. ఏమీ కుదరకపోతే లేదు స్తోత్రపారాయణ చేసుకోగలమండి, మాకు ఇబ్బంది ఏమీ లేదు, స్తోత్రపారాయణ చేసుకుంటామంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శివ సహస్రనామ పారాయణం, శివాష్టోత్రము, ఏ ఒకటి స్తోత్రాలు చక్కగా చేసుకోవచ్చు. లలితా సహస్రనామ పారాయణం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. విశేషంగా ఉపాసన అంటే శ్రీ విద్య ఉపాసన, హనుమత్ ఉపాసన, గణపతి ఉపాసన, లేకపోతే దక్షిణామూర్తి ఉపాసన, దత్తాత్రేయ ఉపాసన, ఇట్లాంటి ఉపాసన ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క ఉపాసన మంత్రాలు పూర్వాంగ ఉత్తరాంగాలతో సహా ఒక్కసారి చరవణం చేసుకోవాలి. మళ్ళీ అంటే జపం చేసుకోవాలి. ఉపనయన సంస్కారం కలిగిన వాళ్ళు గాయత్రి మంత్ర ఉపదేశం వాళ్ళకి ఉంటుంది కాబట్టి గాయత్రి మంత్రం కూడా కాస్తైనా ఒక 100 అంటే ఒక 100 ఒక మాల పాటు గాయత్రి మంత్రం చేసుకోవడం. ఈ ఉపాసన ఉన్నవాళ్ళు మిగతా మంత్రాలు, మిగతా పూర్వాంగోత్తరాంగ మంత్రాలు అన్నీ కూడా మూలమంత్రంతో సహా చక్కగా జపం చేసుకోవడం చేయొచ్చు. తర్వాత విడుపు కాలం తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. అదే బట్టలతో స్నానం చేసి కొత్త మంచి బట్టలు కట్టుకుని, మడి బట్టలు కట్టుకుని, అప్పుడు ఎవరైనా సరే ఒకవేళ శ్రాద్ధాదులు జరిపించుకోవాలంటే, ఆబ్దికాలు జరిపించుకోవాలి అంటే ఆ రోజు సాయంత్రం మాత్రమే ఆబ్దికాలు చేసుకోవాలి, పగలు ఆబ్దికాలు చేసుకోవడానికి లేదు. చక్కగా ఓపిక ఉన్నవాళ్ళు, ఆరోగ్యవంతులు పొద్దునుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం ఆ యొక్క సూర్యాస్తం అయిన తర్వాత భోజనం చేయొచ్చు. లేదండి మాకు ఉపవాసం చేసేంత ఓపిక ఉండదు, మేము వృద్ధులము, అనారోగ్యం ఉంటుంది, లేకపోతే అంత ఓపిక ఉండదు మాకు అనుకున్నప్పుడు ఏదైనా పాలు పళ్ళు తిని ఉండొచ్చు. అది కూడా 11 లోపలే పాలు పళ్ళు తినాలి. ఆ తర్వాత 11 తర్వాత ఏది తినడానికి వీలు లేదు. ఇవి నియమాలు. ఇంకేమైనా కావాలి అంటే మీకు మా ఈ యొక్క ఛానల్లో, ఈ డివోషనల్ ఆస్ట్రో తెలుగు ఛానల్లో మీరు కామెంట్స్ పెడితే ఆ కామెంట్స్ చూసి మీకు నేను దానికి సంబంధించిన వివరాలు అందజేస్తాను.
నాకు కామెంట్స్ రూపంలో తెలియజేసి వివరాలు అందజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా అందరికీ షేర్ చేయండి, తర్వాత లైక్ చేయండి. ఈ విధంగా ఈ వీడియో అందరికీ కూడా చేరుతుంది, కావాల్సిన వాళ్ళందరికీ కూడా చేరుతుంది. సరైన విజ్ఞానం అందరికీ వస్తుంది కాబట్టి నా డివోషనల్ హాస్టల్ తెలుగు ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.